నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బ్యాంకాక్లోని పబ్లో ఘోర అగ్ని ప్రమాదం, 27 మంది సజీవ దహనం, ఫర్నిచర్ దగ్ధం. నేడు ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్లు ఏర్పాటుకు శ్రీకారం, పిచ్చుకలంక వద్ద పనులు ప్రారంభించనున్న సీఎం. పొగాకు ధరలు భారీగా తగ్గటంతో రైతుల ఇబ్బందులు, పెంచాలని సీఎం ఆదేశాలిచ్చినా పట్టించుకోని వ్యాపారులు. పట్టణ ఆస్తుల నిర్వహణలో కీలక మార్పునకు శ్రీకారం, ప్రాపర్టీ కార్డుల జారీకి ప్రభుత్వం నిర్ణయం. వింబుల్డన్ టైటిల్ను నిలబెట్టుకున్న యానిక్ సిన్నర్, తుదిపోరులో జ్వెరేవ్పై జయభేరి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఒక పబ్ను దగ్ధం చేశాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన కారణంగా 27 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాద తీవ్రతకు పబ్ లోపలున్న కుర్చీలు, బల్లలు క్షణాల్లో కాలి బూడిదయ్యాయి. బ్యాంకాక్లో రాత్రివేళ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక పబ్లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు రెస్క్యూ సిబ్బంది తెలిపారు. ప్రమాద సమయంలో పబ్ ముందు తలుపుల నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డం, ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ప్రమాద స్థలాన్ని థాయిలాండ్ ప్రధాని అనుతిన్ చార్న్విరాకుల్ పరిశీలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని క్లబ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పబ్లో కేవలం ఒకే ప్రధాన ద్వారం ఉండటంతో జనాలు ఒకేసారి బయటకు రావడానికి నెట్టుకోవడంతో తొక్కిసలాట జరిగి ప్రాణనష్టం పెరిగినట్లు రెస్క్యూ సిబ్బంది తెలిపారు. నిర్వాహకులు నిర్లక్ష్యంగా అత్యవసర ద్వారాలకు తాళాలు వేసి ఉంచడం కూడా ప్రాణనష్టానికి కారణమని తెలిసింది. పబ్ లోపల శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి వాడిన సౌండ్ ప్రూఫింగ్ ఫోమ్ కారణంగా మంటలు క్షణాల్లో పబ్ మొత్తం వ్యాపించాయని ప్రాథమికంగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది అరగంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన తర్వాత పబ్ లోపల కుర్చీలు, బల్లలు పూర్తిగా కాలి బూడిదైన దృశ్యాలు అక్కడి భీకర పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల జీవనాడి ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. 2 శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ బ్యారేజ్కి నేడు కొత్త కళ రానుంది. దెబ్బతిన్న 117 గేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. భావి తరాలకు భరోసా ఇచ్చేందుకు అత్యాధునిక హంగులతో వీటిని రూపొందించనున్నారు. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ ప్రాజెక్టు గోదావరి రైతు గుండె చప్పుడు, డెల్టా ప్రాంతాల జీవనరేఖ. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన ఈ ప్రాజెక్టు ఆధునిక హంగులు సంతరించుకోనుంది. 152.95 కోట్లతో బ్యారేజీని మరింత సురక్షితంగా తీర్చిదిద్దే ప్రతిష్టాత్మక పనులకు నేడు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దెబ్బతిన్న 117 గేట్ల స్థానంలో అత్యాధునిక గేట్లు ఏర్పాటుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని పిచ్చుకలంక గేట్ నెంబర్ 1 వద్ద ఈ పనులు ప్రారంభిస్తారు. ప్రాజెక్టు పనులను 2 పార్టులుగా ప్రభుత్వం విభజించింది. పార్ట్ 1కు 130.42 కోట్లు, పార్ట్ 2కు 22.53 కోట్లు ఖర్చు చేయనుంది. 17 పాత గేట్లను అత్యాధునికంగా మార్చడంతో పాటు 12 హెడ్ స్లూయిజ్ గేట్ల బాటం టియర్ షట్టర్లకు మరమ్మతులు చేయనున్నారు. 175 క్రస్ట్ గేట్లకు కొత్త రబ్బర్ సీల్స్, 734 రోలర్ బేరింగ్స్ కొత్తవి అమర్చుతారు. 197 గేట్లకు వైర్ రోప్స్ మార్పు, సౌండ్ బ్లాస్టింగ్, పెయింటింగ్ పార్ట్ 1 కింద చేయనున్నారు. 102 మాస్టర్ కంట్రోలర్ ప్యానెళ్లు, 175 గేట్లకు ఎలక్ట్రిక్ కేబుల్స్, వైరింగ్ పార్ట్ 2 కింద చేయనున్నారు.
నిరంతర వినియోగం, భారీ వరదల ఒత్తిడి వల్ల ధవళేశ్వరం ప్రాజెక్టుకు ఆధునికీకరణ అవసరమని నిపుణుల కమిటీ సూచించింది. దీంతో 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టుకు చేపట్టాల్సిన పనులకు రూపకల్పన చేసి శరవేగంగా పూర్తి చేసింది. బ్యారేజీలో అప్పటికే దెబ్బతిన్న 58 గేట్లకు 31.77 కోట్లతో మరమ్మతులు చేసింది. తదుపరి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను కొనసాగించకపోగా నిర్వహణకు పైసా నిధులు ఇవ్వలేదు. దీంతో దెబ్బతిన్న గేట్ల నుంచి సాగునీరు సముద్రం పాలైంది. ఫలితంగా చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందక రైతులు అనేక కష్టాలు పడ్డారు. 5 సంవత్సరాల వేసమెత్తు కూడా ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల గురించి ఆలోచన చేయలే ఆ రోజు గొడ్డల పార్టీ. ఇవాళ లక్షలాది మంది ప్రజలు మంచినీళ్లు తాగుతున్నాము గోదావరి జిల్లాలో అంటే అది ధవళేశ్వరం బ్యారేజీ. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ప్రమాదంగా ఉన్నాయని చెబితే చెవికెక్కనటువంటి జగన్ గోదావరి జిల్లాలో తిరిగేటువంటి అర్హత ఆయనకు ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీకి ₹1 ఎందుకు కేటాయించాల? ఈవేళ గోదావరి జిల్లా ప్రజలకి ఈవేళ గొడ్డల పార్టీ నాయకుడు ఈవేళ క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది. ఈవేళ వెంటిలేటర్ మీద ఆర్థిక స్థితి ఉన్నా కూడా ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటూ ఉన్నాం. బ్యారేజీ గేట్ల పునర్నిర్మాణాన్ని ఈ పనులన్నీ కూడా 1 ఇయర్ లోపల కంప్లీట్ చేసి నెక్స్ట్ సీజన్ కల్లా గోదావరి జిల్లా రైతాంగానికి ఒక భద్రత, ఒక భరోసా కూటమి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంది. ప్రాజెక్టుకు గేట్లు అమర్చే పనులను ప్రభుత్వం బెకం సంస్థకు అప్పగించింది. గతంలో ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు ఢీకొట్టి దెబ్బతిన్న గేట్లను మార్చడం సహా పలు సాగునీటి ప్రాజెక్టుల గేట్ల ఏర్పాటును సమర్థంగా చేశారని ఈ సంస్థకు పేరుంది. ఈ పనులు పూర్తయితే గోదావరి డెల్టా సాగునీటి భద్రత మరింత బలపడనుంది. 2014లో ఆనాడు 31,77,00,000తోటి ఆనాడు పనులు చేపట్టారు. మళ్ళా నేడు 150 కోట్ల రూపాయలతో పనులు చేపడతా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కనీసం గేట్లకి గ్రీజు పెట్టిన దాఖలాలు కూడా లేవు. ఆ రోప్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ మోటార్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ గేట్లు ఏమన్నా తుప్పు పడతా ఉన్నాయా, కనీసం వాటికి రంగులు వేద్దామా అనే ఆలోచన కూడా గత ప్రభుత్వంలో మరమ్మతులు చేయకుండా ధవళేశ్వరం బ్యారేజీని గాలికి వదిలేసింది. అది ఈనాడు దెబ్బతినే పరిస్థితుల్లో మరలా ఈనాడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపి ఈనాడు బ్యారేజీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటించనున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నూతన గేట్ల ఏర్పాటు పనులు ప్రారంభించిన తర్వాత సీఎం పిచ్చుకలంకలో రైతులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి పోలవరం వెళ్తారు. ప్రాజెక్టు వద్ద ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 పనులు, పవర్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పోలవరం సందర్శన ముగించుకొని సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అతివేగంతో బైక్ నడిపి గొర్రెల కాపరి డి దానయ్య మృతికి కారణమైంది. వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ అని పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన శుక్రవారం రోజు రాత్రి ఆరవ్ బైక్లో పెట్రోల్ పోయించుకుంటున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాల విశ్లేషణ ద్వారా తేల్చారు. అయితే తొలుత అతన్ని కేసు నుంచి పోలీసులు తప్పించడం చర్చనీయాంశంగా మారింది. కాశీబుగ్గ సమీపంలోని పారిశ్రామికవాడ పాత జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి దానయ్య అనే వ్యక్తి నడిచి వెళుతూ ఉండగా ఎదురుగా బైక్తో వచ్చి ఢీకొట్టడంతో ఆయన ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ బైక్లో పెట్రోల్ పోయించుకున్న కొద్దిసేపటికే బంకు నుంచి 500 మీటర్ల దూరంలోని ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోకముందే ఆరవ్ను అక్కడి నుంచి ఓ కారులో తరలించేసినట్లు నిగ్గు తేల్చారు. ఆయా దృశ్యాల సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులు ప్రమాద సమయంలో బైక్ నడిపింది, ఢీకొట్టింది ఆరవేనని పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. వారి వాంగ్మూలాలు నమోదు చేసుకుంటున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే నిగ్గు తేల్చి ఆరవ్ను నిందితుడిగా చేర్చాల్సిన పోలీసులు ఈ కేసు నుంచి అతన్ని తప్పించేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరవ్కు బదులుగా అతని స్నేహితుడు అప్పల్రాజు ప్రధాన అనుచరుడి కుమారుడైన సిద్ధార్థ త్యాడిని నిందితుడిగా చేర్చారు. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుని స్టేషన్ బెయిలిచ్చి పంపేశారు. 2 రోజులుగా ఈ వ్యవహారాన్ని కప్పిపెట్టేందుకు యత్నించారు. ఇదంతా రచ్చకెక్కడం, పోలీసుల తీరుపై విమర్శలు రావటంతో ఆదివారం దర్యాప్తు చేసి బైక్ నడిపింది, యాక్సిడెంట్ చేసింది, దానయ్య మృతికి కారణమైంది అప్పల్రాజు కుమారుడేనని తేల్చారు. సిద్ధార్థ త్యాడిని ఆదివారం ఉదయం మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.
ప్రమాదం జరిగిన దాదాపు గంట తర్వాత పోలీసులు అక్కడికి వెళ్లారు. ప్రమాదానికి కారణమైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బైక్ ఎవరు నడిపారనే కోణంలో విచారించి నిందితుల్ని గుర్తించాల్సిన పోలీసులు వెంటనే ఆ పని చేయలేదు. తానే ప్రమాదం చేశానంటూ బైక్ యజమాని 6వ స్నేహితుడు సిద్ధార్థ త్యాడి చెప్పగా అతడిని నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. సీదిరి అప్పలరాజు కుమారుడిని కాశీబుగ్గ పోలీసులు కేసు నుంచి తప్పించేందుకు ఎందుకు ప్రయత్నించారనేది చర్చనీయాంశంగా మారింది. వారు ఎవరి ప్రలోభానికైనా లొంగారా లేదా ఎవరి ఆదేశాల మేరకు వారు ఇలా చేశారనేది తేలాల్సి ఉంది. అసలు కారకుడిని తప్పించి అతని స్థానంలో మరొకరిని నిందితుడిగా చూపించడంలో తెర వెనుక ఏం జరిగిందనే కోణంలో పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. బైకు యజమాని సిద్ధార్థ, అప్పలరాజు పెద్ద కుమారుడు 6వ స్నేహితులు. సిద్ధార్థ తండ్రి పలాస కాశీబుగ్గ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు, వైసీపీ మాజీ మంత్రికి అనుచరుడు కూడా. ప్రమాదం జరగ్గానే 6వను స్థానికులు పట్టుకున్నారు. ఈ విషయం తెలియగానే సీదిరి అనుచరుగణం కొంత మొత్తం ముట్టజెప్పి మృతుడి కుటుంబ సభ్యులతో రాజీ చేసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పొగాకు రైతుల కష్టాలు తేరటం లేదు. ధరలు మరింత దారుణంగా పతనమయ్యాయి. సగటు ధర కిలోకు 200 రూపాయల లోపే పలుకుతోంది. పొగాకు కొనుగోలులో తిరస్కరణలు తగ్గి ధరలు పెరగాలని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలిచ్చినా వ్యాపారుల తీరు మాత్రం మారలేదు. గతంలో 25% ఉన్న తిరస్కరణలు 50%కి పైగా చేరాయి. ఇప్పటి వరకు 32 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయగా మిగిలిన పంటకు ఎన్ని నెలలు పడుతుందో అనే ఆందోళన రైతుల్ని వెంటాడుతోంది. గురు, శుక్ర, శనివారాల్లో పొగాకు ధరలు మరింత పతనమయ్యాయి. పొగాకు కొనేందుకు వ్యాపారులు మొండికేస్తున్నారు. గురువారం హైదరాబాద్లో పొగాకు రైతులు, వ్యాపారులతో కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినా పరిస్థితిలో మార్పు రాలేదు సరికదా, మరింత క్షీణించింది. పొగాకు పండించేది ఆంధ్రప్రదేశ్లో అయితే బోర్డు అధికారులు హైదరాబాద్లో సమావేశం పెట్టడం, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోవడంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పొగాకు బోర్డు ద్వారా కొనుగోళ్లు చేయిస్తే పరిస్థితి కొంతైనా మెరుగుపడుతుందని అన్నదాతలు కోరుతున్నా అధికారుల్లో ఉలుకు పలుకు లేదు. రాష్ట్రంలోని దక్షిణాది నల్ల, తేలిక నేలల్లో గతంలో బ్రైట్ రకాల్ని కిలో 250 రూపాయల వరకు కొనుగోలు చేశారు. ఇటీవల అదే రకం బేళ్లకు కిలో 180 నుంచి 190 మాత్రమే ఇస్తున్నారు. లో గ్రేడ్ రకాన్ని కొనడం లేదు. రాష్ట్రంలో ఉత్తరాది నల్ల నేలల పరిధిలో గత ఏడాది గరిష్టంగా కిలోకు 456 రూపాయల వరకు దక్కింది. ఈ ఏడాది కనీసం 300 ఉంటుందని రైతులు ఆశించారు. శనివారం సగటు ధర 236.69 మాత్రమే ఉంది. అందుకే 2 చోట్ల తిరస్కరణలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలోని దక్షిణాది నల్ల, తేలిక నేలల్లో పండించే కిలో పొగాకు సగటు ధర 200కు తగ్గకుండా చూడాలని ప్రభుత్వం చెబుతుంటే శనివారం ఎస్బీఎస్ పరిధిలో 189.11 రూపాయలు మాత్రమే సగటు ధర దక్కింది. ఎస్ఎల్ఎస్ పరిధిలో సగటు ధర 194.32 రూపాయలు దక్కింది. కనిష్ట ధర కిలోకి 160 రూపాయలు లభిస్తోంది. ఈ నేపథ్యంలో కనిగిరి వేలం కేంద్రానికి శనివారం 377 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకురాగా 128 మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. 55.97% బేళ్లను తిరస్కరించారు. కొయ్యలగూడెంలో 52.73%, వెల్లంపల్లి కేంద్రంలో 48.93% తిరస్కరణలు ఉన్నాయి. టంగుటూరు వేలం కేంద్రంలో 598 బేళ్లు తెస్తే 242 కొనుగోలు చేయగా 318 వెనక్కి పంపేశారు. తిరస్కరణలు శుక్రవారం 53.18%, శనివారం 31.76%గా నమోదయ్యాయి. రాష్ట్రంలో 142 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతించింది. 232 మిలియన్ కిలోల ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. అయితే ఇప్పటివరకు కొనుగోలు చేసింది 32 మిలియన్ కిలోలే. వేలం ప్రారంభించి 4 నెలలు కావస్తున్నా మిగిలిన పంట కొనాలంటే ఎన్ని నెలలు పడుతుందో అనే ఆందోళన రైతుల్ని వెంటాడుతోంది. ఎన్ఎల్ఎస్ 83.50 మిలియన్ కిలోల ఉత్పత్తి వస్తుందని అంచనా వేయగా ఇప్పటివరకు కొనుగోలు చేసింది 6.61 మిలియన్ కిలోలే.
ఈ నెల 8న సచివాలయంలో జరిగిన సమావేశంలో పొగాకు వ్యాపారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండెంట్ ఇచ్చి కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి ఏమిటని నిలదీశారు. అయినా మెరుగైన ధరలు ఇచ్చేందుకు వారు ససేమిరా అంటున్నారు. ఆర్డర్లు లేకపోవడం, పన్ను భారం, ఇతర పరిస్థితుల్ని వివరిస్తూ వారు వేలం కేంద్రాలకు దూరంగా ఉంటున్నారు. ఐటీసీ, జీపీ, పీఎస్ఎస్, ఇతర సంస్థలు కూడా నామమాత్రంగా కొనుగోలు చేస్తున్నాయి. పొగాకు కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనైనా రైతులు సంక్షోభంలో ఉన్న సమయంలో తాము రంగంలోకి దిగి కొనాలనే ఆలోచనే చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పట్టణ ఆస్తుల నిర్వహణలో కీలక మార్పునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహారాష్ట్ర తరహాలో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ఇళ్లు, ఫ్లాట్లు, దుకాణాలు, ఖాళీ స్థలాలకు ప్రత్యేక ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నక్షా ప్రాజెక్టులో భాగంగా ఈ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేయనుంది. పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల వివరాలను మరింత పారదర్శకంగా నమోదు చేయడంతో పాటు కొనుగోలు, అమ్మకాలను సులభతరం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాపర్టీ కార్డుల జారీకి సిద్ధమైంది. మొదటి దశలో తాడేపల్లిగూడెం, రేపల్లె పురపాలక సంఘాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ 2 ప్రాంతాల్లో కలిపి 60,000 ప్రాపర్టీ కార్డులను వచ్చే నెలాఖరులోగా సర్వే పూర్తి చేసి అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలకు ఈ కార్డుల జారీని విస్తరించనుంది. ఈ ప్రాపర్టీ కార్డులో యజమాని పేరు, ఫ్లాట్ లేదా ఇంటి నంబర్, కార్పొరేట్ ఏరియా, బిల్డప్ ఏరియా, భూమిలో యజమాని వాటా, బ్యాంకు రుణం లేదా తనఖా వివరాలు, వార్షిక ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ లాంటి వివరాలు నమోదు చేస్తారు. డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహించి జియో కోఆర్డినేటర్లతో ఆస్తులను మ్యాపింగ్ చేయనున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేసి ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యూటేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఈ కార్డుల ద్వారా ఆస్తి యాజమాన్యంపై స్పష్టత పెరగడంతో పాటు కొనుగోలు, అమ్మకాలు సులభతరం కానున్నాయి. బ్యాంకు రుణాల మంజూరు వేగవంతం కావడంతో పాటు ఆస్తి వివాదాలు కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే భవన నిర్మాణానికి అధికారిక అనుమతులు ఉన్నాయా లేదా, అది ఏ జోన్లో ఉందనే సమాచారం కూడా కార్డులో అందుబాటులో ఉండటంతో అనుమతులు లేని నిర్మాణాలను గుర్తించడం మరింత సులభం కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 123 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పరిధిలో సుమారు 50 లక్షల నిర్మాణాలు, 2,31,000 ఖాళీ స్థలాలు ఉండగా భవిష్యత్తులో వీటన్నింటికీ ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. టీ20 లీగ్ తొలి సీజన్ విజేతగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నిలిచింది. ఖమ్మం ఏసెస్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 158 పరుగుల లక్ష్యాన్ని ఈ ఛాంపియన్స్ 17.3 ఓవర్లలోనే ఛేదించింది. బ్యాటింగ్లో దూకుడు ప్రదర్శించిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ బౌలింగ్లోనూ రాణించి తొలి టీ20 ట్రోఫీని సొంతం చేసుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీ20 లీగ్ తొలి సీజన్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఖమ్మం ఏసెస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అజయ్ గౌడ్ వేసిన తన తొలి ఓవర్లోనే పరాస్ రాజ్ వికెట్ తీశాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్లోనే ప్రతీక్ రెడ్డి, జీఎస్కే రెడ్డిలను పెవిలియన్ పంపాడు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కట్టుదిట్టంగా వేయడంతో పవర్ ప్లే ముగిసేసరికి ఖమ్మం 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు మాత్రమే చేసింది. వరుస వికెట్లు కోల్పోతున్న ఖమ్మం ఏసెస్ బ్యాటర్ మిఖిల్ జైస్వాల్ మాత్రం హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. హిమతేజతో కలిపి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫామ్ లో ఉన్న మిఖిల్ ను అజయ్ దేవ్గౌడ్ అవుట్ చేశాడు. 16వ ఓవర్లో ఖమ్మం కెప్టెన్ చావా మిలింద్రు అశ్వీర్ గౌడ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. అదే ఓవర్లో హిమతేజ్ ను తానే క్యాచ్ పట్టి పెవిలియన్ కు పంపాడు. 18వ ఓవర్లో అశ్వీర్ గౌడ్ హర్షిత్ ను ఎల్బీడబ్ల్యూ చేశారు. 20వ ఓవర్లో సహేంద్ర మల్లును పెవిలియన్ పంపాడు. దీంతో 20 ఓవర్లకు ఖమ్మం ఏసెస్ జట్టు 8 వికెట్లు కోల్పోయి
157 పరుగులు చేసింది. ఫైనల్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కు 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ బౌలర్లలో దేవ్ మెహతా, అజయ్ దేవ్గౌడ్ 2 వికెట్లు తీయగా యశ్వీర్ గౌడ్ 3, అఖిల్ రాథోడ్ 1 వికెట్ తీశారు. టైటిల్ దక్కించుకునేందుకు 158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. మంచి లైలో ఉన్న సాయి వికాస్ రెడ్డి కేవలం 4 పరుగులే చేసి నిరాశపరిచాడు. సహేంద్ర షాట్ థర్డ్లో క్యాచ్ పట్టుంటే షణ్ముఖ కూడా వెనుదిరిగేవాడే. వచ్చిన లైఫ్ ను సద్వినియోగపరుచుకున్న షణ్ముఖ దూకుడుగా ఆడాడు. 6వ ఓవర్లో 4-6 బాదాడు. మరోవైపు అద్భుత ఫామ్ ను కొనసాగిస్తూ అభివృద్ధి కూడా తనదైన శైలిలో ఆడాడు. ప్రతి బంతిని బౌండరీ తరలించాలని కాకుండా లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని క్రీజులో నిలదొక్కున్నాడు. పవర్ ప్లే ముగిసేసరికి ఈ ఛాంపియన్స్ 1 వికెట్ నష్టానికి 56 పరుగులతో మంచి స్థితిలో నిలిచింది. భారీ షాట్ కు ప్రయత్నించిన అశ్విన్ లాంగాన్ లో చిక్కాడు. అభి, షణ్ముఖ కలిసి 2వ వికెట్ కు 62 పరుగులు జోడించారు. ఆ తర్వాత వేదిరెడ్డి పదే ప్యాడ్లకు బంతులేస్తూ ఈ ఛాంపియన్స్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా అతన్ని ఎదుర్కోవడంతో వైష్ణవ్ తడబడ్డాడు. 12వ ఓవర్లో 4-6 బాదిన అభి 5వ బంతికి అవుట్ అయ్యాడు. కాసేపటికే యశ్వీర్ కూడా వెనుదిరిగాడు. ఈ దశలో పుంజుకున్న వైష్ణవ్ భారీ సిక్సర్లు బాది లక్ష్యాన్ని కరిగించేశాడు. మరో వికెట్ పడనివ్వకుండా ప్రణవ్ వర్మతో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చి అభిమానుల్ని, జట్టు సభ్యుల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తాడు. 3 కీలక వికెట్లు తీసిన యశ్వీర్ గౌడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తొలి సీజన్లో ట్రోఫీ సాధించడంపై ఫ్రాంచైజ్ ఓనర్లు, ప్లేయర్లు, వారి తల్లిదండ్రులు వేడుకలు చేసుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రజెంటేషన్ సెరమనీలో మల్లు భట్టి విక్రమార్క, గవర్నర్ శివప్రతాప్ శుక్లా, హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి, TG20 గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగంరావు, సింగిల్ మెన్ కమిటీ చైర్మన్ జస్టిస్ నవీన్ రావు, ఇతర హెచ్సీఏ సభ్యులు పాల్గొన్నారు. టోర్నీలో 519 పరుగులతో ఈ ఛాంపియన్స్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. దీంతో పాటు అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. 21 వికెట్లు తీసిన అజయ్ దేవ్ గౌడ్ పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. విన్నర్ టీం హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కు ₹1 కోటి ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ అయిన ఖమ్మం ఎస్ఎస్ కు 50 లక్షలు, 3, 4 స్థానంలో ఉన్న కరీంనగర్ డైమండ్స్, రంగారెడ్డి జట్లకు 25 లక్షల చొప్పున నగదు చెక్కులు అందజేశారు. మైదానంలో ఆటగాళ్లు పోరాడితే వారి వెనుక నిలిచిన యాజమాన్యం ఆ విజయానికి మరింత విలువ తీసుకొచ్చింది. తొలి TG20 ట్రోఫీని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కైవసం చేసుకున్న క్షణం ఉప్పల్ స్టేడియం ఆనందోత్సాహాలతో మారుమోగింది. జట్టు విజయాన్ని రామోజీ గ్రూప్ యాజమాన్యం ఆటగాళ్లతో కలిసి ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ట్రోఫీతో విజయోత్సవాల్లో రామోజీ గ్రూప్ చైర్మన్ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, ఈటీవీ డైరెక్టర్ సుజయ్, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి తదితరులు పాల్గొన్నారు. రామోజీ గ్రూప్ నుంచి గెలిచిన జట్టుకు ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి నగదు బహుమతిని ప్రకటించారు. Great occasion, we would like to make a small announcement for the entire team. For the captain Abhirath Reddy garu 5 lakhs from our side, for the vice captain Ajay Devgowd garu 4 lakhs, and for the rest of the players each of them 3 lakhs.